నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఉత్తరాంధ్రకు సంబంధించి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాలు మొక్కడం అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు బలంగా వ్యాపిస్తోంది. ఒక మంత్రి హోదాలో మాజీ మంత్రి బొత్స కాలు మొక్కడం మీద అయితే ఇటు టీడీపీ శ్రేణులు అలాగే కూటమి శ్రేణులు కూడా చాలా ఫైర్ అవుతున్నాయి. ఎందుకంటే కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. గజపతి నగరం టికెట్ పొందారు. టికెట్ పొందిన వెంటనే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. అంటే చాలా ప్రాధాన్యత దక్కింది. అలాంటి మంత్రి ఇంకా వైసీపీ పోకట్లు వేడలేదు. మళ్ళీ ఉత్తరాంధ్రాన్ని శాసించే బొత్స కాలు మొక్కడం అనేది ఏ పరిణామానికి దారితీస్తుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులే ఆయన మీద ఫైర్ అవుతున్నాయి. మరోపక్క రాష్ట్ర క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఉంటాయి అన్న ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం అయితే చాలా హీట్ ఎక్కింది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి సంబంధించిన మంత్రిని బయటికి పంపి లేకపోతే ఇంకో బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి పదవి కట్టబెట్టాలి అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొండపల్లి శ్రీనివాస్కు ఖచ్చితంగా ఈసారి ఎర్రజెండా పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే పల్లా శ్రీనివాసరావును కేబినెట్ లోకి తీసుకోవాలి అని భావిస్తున్నారు. సో అదే తరుణంలో ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరానికి సంబంధించిన కొండపల్లి శ్రీనివాస్ను బయటికి పంపడం ద్వారా లేకపోతే మంత్రివర్గం నుంచి తీసివేయడం ద్వారా పల్లా శ్రీనివాసరావుతో ఆ సీట్ అయితే భర్తీ చేయాలని అయితే భావిస్తున్నారు. సో పల్లా శ్రీనివాసరావు కూడా యాదవ్ సామాజిక వర్గం అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం, ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి, తూర్పు కాపు మంత్రి కావడంతో ఖచ్చితంగా ఈయన భర్తీ జరిగే అవకాశం ఉంటుందని ఊహాగానాలకు ఇప్పుడు మరింత ఊపైతే వచ్చింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు సంబంధించి ఎక్కువ మంది ఉంటారు. తూర్పు కాపులు జనాభా ఎక్కువ. అలాగే తూర్పు కాపులకు సంబంధించి నాయకులైతే చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు సీనియర్ నాయకుడు, ఆయన ఒక్కడే ఉన్నారు. సో సీనియర్లకు ఈసారి అవకాశం ఇస్తే కళా వెంకట్రావుకు తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి లభిస్తుందా లేకపోతే పల్లా శ్రీనివాసరావుకు ఇది లభిస్తుందా అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశమే. ఎందుకంటే పల్లా శ్రీనివాసరావు యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే 2 మంత్రులు క్యాబినెట్ లో ఉన్నారు. ఒకరేమో కొలుసు పార్థసారథి యాదవ్ సామాజిక వర్గం, అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కూడా యాదవ్ సామాజిక వర్గం. సో ఇప్పుడు మరో యాదవ్ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా లేకపోతే కొత్త సామాజిక వర్గాన్ని లేకపోతే కొండపల్లి శ్రీనివాస్ను తొలగించేమైనా మళ్ళీ అదే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావుకి ఏమైనా ఇస్తారా అనేది అయితే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కొండపల్లి శ్రీనివాస్ మీద అయితే తెలుగు తమ్ముళ్ళే ఫైర్ అవుతున్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కాలు మొక్కడం అనేది వాళ్ళకే ఇష్టం లేదు. సో వాళ్ళే ఫైర్ అవుతున్న నేపథ్యంలో అత్యవసరంగా గజపతి నగరం సీటు తీసుకున్న తర్వాత కూడా ఆయన పోకట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మరోవైపు క్యాబినెట్ మార్పులకు ఇది సంకేతం కూడా కానుంది. క్యాబినెట్ మార్పుల్లో ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు అన్న విషయంలో కొండపల్లి శ్రీనివాస్ పేరు అయితే బలంగా వినిపిస్తోంది. రెండో పేరు ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన మొదటిసారి ఎమ్మెల్యే అనూహ్యంగా మంత్రి అయిన ఒక యువకుడి పేరు, అదే ఒక యువ మంత్రి పేరు అయితే వినిపిస్తోంది. సో ఈ మంత్రి పేరు కూడా ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా నీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మార్చుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఆ మంత్రి కూడా ఉద్వాసన పలుకుతారు ఈ వచ్చే కేబినెట్ మార్పులు చేర్పుల్లో అనేది అర్థమవుతుంది. అయితే అదే శెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో అయితే భర్తీ చేయాల్సి వస్తే పితాని సత్యనారాయణ ఉన్నాడు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి ఆచంటకు చెందిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఈయన సీనియర్ ఎమ్మెల్యే. సో అలా కాకుంటే ఈ గౌడ సామాజిక వర్గం లేకపోతే కళ్ళు గీత సామాజిక వర్గానికి సంబంధించిన శెట్టిపల్లి గౌడ ఈడిగా ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళైతే మళ్ళీ ఈక్వేషన్ మారుతుంది అనమాట. సో ఇప్పటికీ 2 మంత్రులు అవుట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క ఈ ఇద్దరిని రీప్లేస్ చేసిన తర్వాత ఒకే ఒక్క బెర్త్ అయితే ఖాళీ ఉంది. అది నాగబాబు గారికి ఇప్పటికే కేటాయించినట్లు చంద్రబాబు గారే డైరెక్ట్ గా ప్రెస్ నోట్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు ఉంటాయి అన్న నేపథ్యంలోనే ఆయన్ని ప్రమాణ స్వీకారం వెంటనే చేయించకుండా ఆపినట్లయితే తెలుస్తోంది. ఈ ఈక్వేషన్స్ అన్ని మారినప్పుడు ఈ ఈక్వేషన్స్ లో సరితూగే వ్యక్తుల్ని ఓకే అనుకున్నప్పుడు ఈ మొత్తం ముగ్గురు అనుకుంటున్నారు ప్రస్తుతం అయితే. ఈ ముగ్గురితో కూడా ప్రమాణ స్వీకారానికి అయితే ఒక ముహూర్తం పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక నాగబాబు గారు మంత్రి అయితే ఇంకో మంత్రి ప్రస్తుతం కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మంత్రి ఇద్దరు కూడా తొలగిపోయి ఇంకో కొత్త ఇద్దరు రానున్నారు. అంటే మొత్తం ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త సంవత్సరంలో అది ఎప్పుడైనా జరగవచ్చు. సో ఈ కొండపల్లి శ్రీనివాసరావు గారి అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాను షేర్ చేస్తోంది. మరోవైపు క్యాబినెట్ బెర్తులు మార్పులు చేర్పులు ఉంటాయి అన్న తరుణంలో ఒక స్పష్టత ఇచ్చేందుకే
కొన్ని శ్రేణులు ఎలా చేస్తున్నాయా అన్న అనుమానం అయితే కలుగుతుంది. ఈ క్యాబినెట్ మార్పులు చేర్పుల విషయంలో మీ సూచనలు, సలహాలు, లేకపోతే ఇంకా ఎవరికైనా న్యాయం జరగాలి అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద అయితే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి నన్నైతే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.